ఈరోజు రిజల్ట్ ఉంది. సో ఎవరు బయట కనపడరు, పరిస్థితులు చేజారిపోయేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో పశ్చిమ బెంగాల్ కనపడుతున్నంత ప్రశాంతంగా లేదు. ఈసారి కనుక ఏ చిన్న తేడా వచ్చినా చాలా తీవ్రమైనటువంటి అల్లర్లు జరిగే సిచ్యువేషన్ ఉందనేటువంటిది వీళ్ళ స్థానికుల మాటలతో కనపడతా ఉంది. సో ఓవరాల్ పశ్చిమ బెంగాల్లో మైనారిటీ ఓటుకి సంబంధించి వన్ సైడ్ పడేటువంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీది గెలిచే అవకాశం ఉంది. లేదు స్ప్లిట్ అవుతే బీజేపీకి లాభం అయ్యేటువంటి పరిస్థితి. బీజేపీకి ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి అంశాల్లో నాయకత్వం లేమి, స్థానిక నాయకత్వం స్ట్రాంగ్గా లేకపోవడం ఒకటి మైనస్ ఉంటే, హిందూ ఓటు బ్యాంకు, నేషనలిజం అనేటువంటి వర్డ్స్ చాలా ప్రభావితం చేయనున్నాయి పశ్చిమ బెంగాల్లో. దానితో పాటు ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి గొటాల అవినీతికి సంబంధించినటువంటి అంశాలను పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ అనేది 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకు ప్రారంభమవుతుంది. 8 గంటలకల్లా 8:30 కల్లా పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ తెలిసిపోయినట్టు అనుకోవాలా, లేకపోతే ఆఫ్టర్ పోస్టల్ బ్యాలెట్ తర్వాత సాధారణ ఏమనుకుంటూ ఉంటాం, ప్రభుత్వ ఉద్యోగులు నాడు చెప్పేస్తూ ఉంటారు ప్రజలది అనేది. సో ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక గెస్ కనుక వచ్చేస్తే ఈ రిజల్ట్స్ బయటకు వచ్చినట్టు అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి దాన్ని? ఎగ్జాక్ట్లీ, నిజంగా పోస్టల్ బ్యాలెట్ నుంచి కాస్త ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. జనరల్గా పోస్టల్ బ్యాలెట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని ద్వారా కాస్త ఎటువైపు ఉన్నారు అంటే ఎడ్యుకేటర్స్, ఎంప్లాయీస్ ఎటువైపు ఉన్నారు అనేటువంటిది కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. చాలా తక్కువ ఓట్లే ఉంటాయి కానీ అదొక అంచనా. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటర్స్, ఎంప్లాయీస్ ఎటువైపు ఉన్నారు అనేటువంటి తేలే అవకాశం ఉంది. आपका नाम क्या है? కొంతమంది ఉన్నారు మాట్లాడు. आपका नाम क्या है? मोहन चंद्र विशाल. मोहन चंद्र विशाल, आप कितने साल से रह रहे हैं यहाँ पर? यह साल 2 साल में. 2 साल. आप कहाँ का है? कहाँ से? खाद्य भवन में. बंगाल का है ना? बंगाल का है. तो क्या है चल रहा, आप कौन आने वाले? नहीं मालूम हो गया. अब क्यों ऐसा नहीं मालूम? आप किसको डाले वोट? नहीं मालूम हो गया ना. आप किसको डाले वोट? नहीं नहीं, ऐसा कुछ डर का माहौल है क्या? ऐसा डर का माहौल है, ऐसा बोले तो कुछ प्रॉब्लम हो जाएगा, हम क्यों बोलना? ठीक है. नहीं, थोड़े जने हमारे से बात करें. उन लोग ने ये बोल रहा है कि तृणमूल कांग्रेस को वोट दिए हम लोग. नहीं मालूम हो गया. नहीं ఈ సిచ్యువేషన్ ఒక్క వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా బయట చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా అంటే మేబీ వాళ్ళు బీజేపీ సైడ్ ఉండే అవకాశం ఉందనేటువంటిది అనాలిసిస్లో కాస్త కనపడతా ఉంది. చాలా మందితో మాట్లాడుతున్నాం. ఒక్క వర్గం మాత్రం, మైనారిటీలు మాత్రం, ముస్లిమ్స్ మాత్రం వన్ సైడ్ దీది మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కు ఓటేసామనేటువంటి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఆమె వస్తుందని చెప్తున్నారు అంత బలంగా. కానీ సాలిడారిటీ సంబంధించినటువంటి ఓవరాల్గా ఎట్లా ఓట్ షేర్ ఎట్లా పెరిగే అవకాశం ఉందనేటువంటిది మొత్తం 284 నియోజకవర్గాల్లో 148 ఎవరికి వస్తాయో వాళ్ళు కింగ్ ఇక్కడ. కాబట్టి ఆ అంశానికి సంబంధించి 1 to 2% ఒక్కొక్క నియోజకవర్గంలో అట్లా 60 నుంచి 85 నియోజకవర్గాలు ప్రభావితమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆ 85 నియోజకవర్గాలు ఏవి అనేటువంటిది అర్బనా, రూరలా, సెమీ అర్బనా, వీటిపైన ఇక్కడ వీటికి సంబంధించినటువంటి విషయాలు తేలేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అత్యంత కీలకం పశ్చిమ బెంగాల్ అనేటువంటిది బీజేపీకి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ జెండా ఎగరవేయాలనేటువంటిది బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. లాస్ట్ సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. మమతా బెనర్జీ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఆమె పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఆమె భవానీపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రి. ఆమె సేమ్ ఇప్పుడు ఇంకో ప్రాంతం నుంచి ఆయన ఆ ప్రాంతాన్ని వదులుకొని సువేందు అధికారి భవానీపూర్ అంటే ఆయన ఆమె మీదనే పోటీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. భవానీపూర్ టీఎంసీ కంచుకోట, ఆ కంచుకోటను బీజేపీ బద్దలు కొడితే దీది మీద ఉన్నటువంటి హోప్స్ జనాల్లో పోయేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కాన్సన్ట్రేషన్ చేసింది. చూడాలి ఏం జరుగుతుందో. కొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్తో పాటు బ్యాలెట్లు ఓపెన్గానే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ పైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రైట్ మధు, ఇంట్రెస్టింగ్. మరి కాసేపట్లోనే ఇటు పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపుని సాధించబోతున్నారా? పశ్చిమ బెంగాల్లో మమత గర్జించబోతున్నారా? లేకపోతే మోదీ, అమిత్ షా ద్వయం ఆ కుర్చీని లాగేసుకోబోతోందా? ఇన్ఫాక్ట్ స్వాధీనం చేసుకోబోతోందా? లేకపోతే ఆ కుర్చీని
అక్కడ కైవసం చేసుకోబోతుందా? ఈ చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది మరి కాసేపట్లోనే ఆ ట్రెండ్ మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో మీకు సమాచారం అందించేందుకు ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింది. పశ్చిమ బెంగాల్లో ఏం పరిస్థితి ఉందో మీకు ఇన్ఫాక్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ మరి చెన్నైలో పరిస్థితి ఏంటి, తమిళనాడు పరిస్థితి ఏంటి, నేరుగా తమిళనాడు కూడా వెళ్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బట్ డోంట్ గో ఎనీవేర్. అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మీ ముందు ఉంచబోతుంది ఆర్టీవీ.